ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి మరియు 27 నక్షత్రాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి ఈ వారం ఏవైతే కార్యక్రమాలు అనుకుంటారో, ఏ కార్యక్రమం అయితే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. కోపతాపాలకు దూరంగా ఉండడం ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. వ్యాపారం గలవారు వ్యాపార విస్తరణలో ఆటంకాలు, అవరోధాలను ఎదుర్కొంటారు. పెట్టుబడుల్లో మరింత జాప్యం కూడా జరగవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి కూడా ఈ వారం నిరుత్సాహంగానే గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించినటువంటి లాభాలు కష్టమనే చెప్పవచ్చు. నక్షత్రపరంగా ఒకసారి పరిశీలన చేస్తే అశ్విని నక్షత్రం వారికి మంగళవారం వృధా ఖర్చులు, మానసిక ఆందోళన, శుక్రవారం విందు వినోదాల్లో యత్న కార్యసిద్ధి, భరణి నక్షత్రం వారికి ఆదివారం కార్యసిద్ధి, నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక ధనలాభ సూచనలు బుధవారం భరణి నక్షత్రం వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, స్నేహితులతోటి కూడా కలహాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. కృత్తిక 1వ పాదం వారికి సోమవారం అనారోగ్య సమస్యలు, చోర భయం అధికంగా ఉంటుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య జయం కూడా ఉంటుంది. ఇక మేషరాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ప్రతినిత్యం ఈ వారం అంతా కూడా మేషరాశి వారు యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఈ వారం వీరు తెలుసుకుంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలించి ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు దూసుకువెళ్తారు. భూ గృహ యోగ సూచనలు, ఆదాయం గతం కంటే కూడా ఈ వారం వీరికి మెరుగ్గా ఉంటుంది. వీరి అభిప్రాయాలను అందరూ కూడా గుర్తిస్తారు, గౌరవిస్తారు, ఆచరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న వీరి కోరిక కూడా ఓ కొలిక్కి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కటి అభివృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పిన వృషభరాశి వ్యాపార వర్గాల వారికి ఈ వారం గ్రస్తి అనుకూలంగా ఉంది. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. అధికారులతో కానీ లేదా సహచరులతో కానీ మనస్పర్ధలు, గొడవలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే కృత్తిక 2, 3, 4 పాదాల వరకు సోమవారం అనారోగ్య సమస్యలు, చోర భయం ఉంటుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యజయం. రోహిణి నక్షత్రం వారికి ఆదివారం ధన నష్టం, కుటుంబంలో చికాకులు. గురువారం యత్న కార్యసిద్ధి, ఆకస్మిక ధనలాభ సూచనలు. మృగశిర 1, 2 పాదాల వరకు బుధవారం మానసిక ఆందోళన, కుటుంబంలో చికాకులు. శుక్రవారం వివాదాలన్నీ కూడా పరిష్కారమవుతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. వృషభరాశి వారు ఎవరైతే తూర్పు దిశ ప్రయాణం చేస్తారో వారు ఈ వారం అనుకూల ఫలితాలు అధికంగా సాధిస్తారు.